Hi guys, welcome back to my channel Fit Tech Vibes. By the way guys, don't forget to subscribe to our channel. మన ఛానల్ వచ్చేసి 1K సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉంది అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ గైస్. మన యొక్క సబ్స్క్రైబర్స్ చాలా మంది కామెంట్ చేశారు కింద. బ్రో మేక్ ఏ వీడియో ఆన్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ ఫర్ 2024 అండ్ నేను ప్రీవియస్ వీడియోలో కూడా కామెంట్ చేశా అండ్ ఓకే నో బ్రో అండ్ ప్లీజ్ డూ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. వీఆర్ సో మచ్ వరీడ్ ఇన్ చూసింగ్ బ్రాంచెస్. ఎస్ బ్రో నేను ఓకే అంటే కన్ఫర్మ్ గా చేస్తా వీడియో. ఒక 2-3 డేస్ అన్న 1 వీక్ అన్న లేట్ అవ్వచ్చు బికాజ్ ఐఎమ్ ఆల్సో వర్కింగ్. అందుకనే కొంచెం లేట్ అవ్వచ్చు. ప్లీజ్ డోంట్ వరీ, ఐ విల్ మేక్ వీడియోస్. చాలా మంది సబ్స్క్రైబర్స్ కామెంట్ చేశారు బ్రో. బ్రో ప్లీజ్ డూ వీడియో ఆన్ హౌ కౌన్సిలింగ్ ఈస్ డన్. ప్లీజ్ డూ ఇట్ బ్రో, ఐ హ్యావ్ ఇట్ ఆన్ 3rd of May అండ్ ప్లీజ్ డూ ఇట్. చాలా మంది అయితే కామెంట్ చేశారు గైజ్. నేనైతే వీడియో అందుకనే మీకోసం తీస్తున్నా, ఎందుకంటే 3rd May అన్నారు కాబట్టి. 3rd May రిజల్ట్స్ రిలీజ్ అవుతే కౌన్సిలింగ్ వచ్చేసి మీకు నాకు తెలిసి June 10 వరకు అవుతది. ఎందుకంటే కౌన్సిలింగ్ లో ఫేజెస్ ఉంటాయి కదా, phase 1, phase 2, phase 3, phase 4 అని అండ్ డిఫరెంట్ ఫేజెస్ అయితే ఉంటాయి. మీరైతే టెన్షన్ పడక్కర్లేదు, మీరైతే వరీ కూడా అవ్వక్కర్లేదు. అండ్ మీ లైఫ్ లో ఒక బెస్ట్ వే అన్నమాట ఇది. ఒక చూసింగ్ ఇంజినీరింగ్ కాలేజ్ అనేది ఒక బెస్ట్ థింగ్ ఇన్ లైఫ్ అన్నమాట. మనం ఒక మంచి ఇంజినీరింగ్ కాలేజ్ చదువుకుంటే మంచి జాబ్ వస్తది. మంచి ఇంజినీరింగ్ కాలేజ్ చదువుకుంటే మంచి డిగ్రీ ఉంటది. ఇలా ఒక్కొక్కరికి ఒకటి ఉంటది కదా. అండ్ మంచి ఇంజినీరింగ్ కాలేజ్ చదువుకుంటే నేను ఎంఎస్‌కెళ్ళొచ్చు అండ్ ఫారెన్‌కెళ్ళొచ్చు అండ్ హైయర్ స్టడీస్‌కెళ్ళొచ్చు అని చాలా మందికుంటది. ఆల్ ది బెస్ట్ ఫర్ యూ గైస్ అండ్ యూ విల్ గెట్ గుడ్ కాలేజ్ అండ్ నాట్ ఓన్లీ వీఐటీ, చాలా కాలేజెస్ ఉన్నాయి, మంచి కాలేజెస్. ఇదొక జస్ట్ చిన్న వీడియో. నా ఒపీనియన్ అయితే చెప్తాను మీరు అండ్ డోంట్ ట్రబుల్ అండ్ డోంట్ గెట్ వరీడ్. నేనైతే కొంచెం మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు కానీ యూజ్‌ఫుల్ అవుతే యూజ్‌ఫుల్ చేసుకోండి. ఇదొచ్చేసి నా ఒపీనియన్ గైస్. ఇదొచ్చేసి ప్రీవియస్ ఇయర్స్ కట్ ఆఫ్స్ అండ్ ఎవ్రీథింగ్ నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను మీకు. దాన్ని బట్టి అయితే 2024 కట్ ఆఫ్స్ కొన్ని వెబ్‌సైట్స్‌లో కూడా నేను సెర్చ్ చేశాను. కొంచెం రీసెర్చ్ చేసి అయితే ఈ వీడియో తీయడం అనేది జరుగుతుంది. డోంట్ ఫర్గెట్ టు వాచ్ దిస్ ఫుల్ వీడియో. ఇప్పటి వరకు మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఫస్ట్ వచ్చేసి గైస్ మీకైతే నేను ఒక విషయం చెప్పాలి. ర్యాంక్ 1 నుంచి 1,00,000 లోపల వచ్చిందనుకోండి, క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ టేకింగ్ ఎ పార్ట్ ఇన్ కౌన్సిలింగ్ ఫర్ అడ్మిషన్స్ ఇన్ విఐటి వెల్లూర్, చెన్నై, భోపాల్ అండ్ ఏపీ. ఈ 4 క్యాంపసెస్‌కి అయితే మీరు ఎలిజిబుల్. ఒకవేళ అందరికీ రాదు కదా, చాలా మంది రాస్తారు. నాకు తెలిసి దగ్గర దగ్గర 2 lakhs or 3 lakhs స్టూడెంట్స్ రాస్తారు. 2 lakhs, 3 lakhs స్టూడెంట్స్‌లో 1.5 lakhs మందిని షార్ట్ లిస్ట్ చేస్తారు. మీకు సపోజ్ 1 lakh అబోవ్ వచ్చిందనుకోండి ర్యాంక్, అయితే విఐటి ఏపీ అండ్ భోపాల్ ఉంది. మీరైతే అందులోకి వెళ్ళొచ్చు. మీకు ఆల్రెడీ మీరు చెప్పారు కాబట్టి కింద May 3rd విఐటి రిజల్ట్స్ అని. అండ్ ఐ హోప్ యూ ఆల్ విల్ గెట్ గుడ్ ర్యాంక్. మన సబ్స్క్రైబర్స్ అందరికి మంచి ర్యాంక్ అయితే వస్తది అండ్ డోంట్ వరీ అబౌట్ దట్. కట్ ఆఫ్స్ రిలీజ్ అనేది కాలేజ్ వాళ్ళు ఇస్తారు గైస్. నాకు తెలిసి సెకండ్ వీక్ ఆఫ్ May 2024లో మనకైతే వాళ్ళు ఇస్తారు కట్ ఆఫ్స్ రిలీజ్ డేట్. అండ్ కౌన్సిలింగ్ డేట్ కూడా సెకండ్ వీక్ ఆఫ్ మే లోనే ఉంటది మీకైతే కౌన్సిలింగ్. అండ్ నేనైతే ఒక న్యూస్ పేపర్‌లో కూడా చూసాను. న్యూస్ పేపర్స్‌లో కూడా ఆల్రెడీ చాలా టైటిల్స్ చదివాను. అందులో మనకి విఐటీది కనిపించింది కౌన్సిలింగ్ గురించి. అండ్ అందులో నాకైతే ఒకటి కనిపించింది, లైక్ 125 సిటీస్ ఇన్ ద కంట్రీ రైటింగ్ విఐటి ఎంట్రన్స్ ఎగ్జామ్. 125 సిటీస్ నుంచి అయితే స్టూడెంట్స్ అయితే విఐటి ట్రిపుల్ ఎగ్జామ్ అయితే రాశారు గైస్, ఎంట్రన్స్ ఎగ్జామ్. మీన్స్ కాంపిటీషన్ ఈజ్ హై అని చెప్పొచ్చు. కౌన్సిలింగ్ ప్రాసెస్ విల్ స్టార్ట్ ఫ్రమ్ May 3rd అప్ టు June 10. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ May 3rd ఉందన్నారు కాబట్టి ఇంకా నేను వీడియో 1-2 డేస్ ముందు అయితే అప్లోడ్ చేసేస్తాను. ఈ కౌన్సిలింగ్ వచ్చేసి గైస్ మీకు ఎలా ఉంటదంటే 4 ఫేజెస్ ఆఫ్ కౌన్సిలింగ్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ర్యాంక్ బేసిస్ మీద ఫేజెస్ ఇస్తారనమాట. 1 నుంచి 20,000 ర్యాంక్ వచ్చిందనుకోండి, మీరు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వచ్చు. అదొచ్చేసి May 7th అండ్ May 8th లో జరుగుతుందండి. బిట్వీన్ ఆ 2 డేస్ లో జరుగుతుంది. అండ్ సెకండ్ ఫేజ్ వచ్చేసి ఎప్పుడు జరుగుతుందంటే, సెకండ్ ఫేజ్ ర్యాంక్స్ కట్ ఆఫ్ ఏంటంటే 20,000 నుంచి 45,000 ర్యాంక్ మధ్యలో వచ్చిన వాళ్ళకి సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ జరుగుతుంది. అదొచ్చేసి May 18th to 19th. మీన్స్ ఆ 2 రోజులు. ఫేజ్ 3 థర్డ్ ఫేజ్ అయితే ర్యాంక్స్ కట్ ఆఫ్ ఏంటంటే 45,000 to 70,000 ర్యాంక్. థర్డ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ గైస్ వాళ్ళకి. అండ్ May 29th and 30th జరుగుతుంది. అండ్ ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫోర్త్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ సేమ్. అండ్ మనకి లాస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఎప్పుడు జరుగుతుందంటే ర్యాంక్స్ కట్ ఆఫ్ చెప్తున్నాను. 70,000 నుంచి 1,00,000 ర్యాంక్ మధ్యలో వచ్చిన వాళ్ళందరికీ ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్. అండ్ ఇది వచ్చేసి June 9th and 10th గైస్. ఇలా అయితే కౌన్సిలింగ్స్ అయితే జరుగుతాయి మీకు. ఈ కౌన్సిలింగ్ వచ్చేసి నా ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు. అప్పట్లో నాకొచ్చేసి నియర్లీ లైక్ ర్యాంక్ వచ్చేసి 10K లోపల వచ్చింది. చాలా మంది అడిగారు.
అండ్ నేనొచ్చేసి ఏం చేశానంటే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌లో పెట్టాను. మనకైతే రాలేదు. ఫస్ట్ సీఎస్‌సి కోర్ అనే పెట్టాను. నా కౌన్సెలింగ్ ఎలా పెట్టానంటే చూడండి. నేనైతే గైస్ చాలా మంది చెప్పారు. "అరే! నీ ర్యాంక్‌కి వీఐటీ, సీఎస్‌సి రాదు. వీఐటీ వెల్లూరులో సీఎస్‌సి రాదు" అని. బట్ ట్రస్ట్ మీ గైస్ నాకైతే వీఐటీలో సీఎస్‌సి వస్తదో లేదో తెలీదు. బట్ నేను సీఎస్‌సి చేయాలనుకున్నాను కాబట్టి నా ర్యాంక్ కొంచెం ఎక్కువైనా సరే నేనైతే వీఐటీ, వెల్లూరు ఒక్కటే పెట్టా. వీఐటీ చెన్నై పెట్టలేదు, భోపాల్ పెట్టలేదు, ఏవి పెట్టలేదు, ఏం పెట్టలేదు. నాకు వచ్చినా రాకపోయినా పర్లేదు అన్న ధైర్యంతో పెట్టేసాను నేను. ఏంటంటే ఫస్ట్ కౌన్సెలింగ్ 1లో ఏమని పెట్టానంటే కేటగరీ 1 వీఐటీ సీఎస్‌సి అండ్ కేటగరీ 2 వీఐటీ సీఎస్‌సి. రెండే 2 ఆప్షన్స్ పెట్టాను గైస్. మీరైతే 7 సెలెక్ట్ చేసుకోవచ్చన్నమాట కౌన్సెలింగ్ ప్రాసెస్‌లో. వాళ్ళు మీకిస్తారు అక్కడ 7 కాలమ్స్ ఇస్తారు. 7 టైప్స్ ఆఫ్ కౌన్సెలింగ్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చన్నమాట డిఫరెంట్‌గా. నేనైతే అన్ని ఫిల్ చేయలేదు. జస్ట్ 2 ఫిల్ చేశాను. నెక్స్ట్ డే, నెక్స్ట్ డే అయితే మాకు వచ్చేసింది. వాళ్ళేం చెప్పారంటే, "యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ కేటగరీ 1 అండ్ కేటగరీ 2" అని చెప్పారు. ఓకే. అని ఇంకా మనమైతే ఇంకా తెగిచ్చేసి కేటగరీ 3 పెట్టాం. మనకైతే అందులో కొంచెం వచ్చింది ర్యాంక్. అందుకని మనకైతే ఇంకా అలా అలా డిపెండ్స్ ఆన్ ఆ కేటగరీస్‌కి మనకి ఆ కేటగరీస్ డిఫరెంట్ కేటగరీస్‌కి మనకైతే అవైలబుల్‌గా ఉంటే వాళ్ళు ఇచ్చేస్తారు గైస్. మీరైతే టెన్షన్ పెట్టుకోవద్దు. ఆ టైంలో నేను కేటగరీ 3, కేటగరీ 4 అలా పెట్టేసానింకా. ఆ టైంలో మనకి వాళ్ళు ఇచ్చేసారనమాట. ఇంకా అలానే బికాజ్ ఐ నీడ్ టు స్టడీ ఓన్లీ సీఎస్‌సి కోర్ ఇన్ వీఐటీ వెల్లూరు అనైతే నేను డిసైడ్ అయ్యి పెట్టాను. అక్కడి వరకు తెగించెళ్ళాను. అందుకే కొంచెం ఎడ్యుకేషన్ లోన్ కూడా తీసుకున్నా. దాని గురించి నేనైతే కంప్లీట్ చేయడం అనేది జరిగింది. అదొచ్చేసి నా ఒపీనియన్. మీరైతే కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేయండి. లేదా మీరు ఇలానే చేయాలి అనే రూల్ అయితే లేదు. నేనైతే మీకు అందుకే ఈ వీడియో తీస్తున్నా. అండ్ ఇదొచ్చేసి చూడండి. బికాజ్ గైస్ చూడండి సపోజ్ 1-20,000 ర్యాంక్ అని చెప్పాను కదా! ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ మే 7 అండ్ 8లో జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 10 డేస్ గ్యాప్ ఉన్నాయి చూసారా? మే 8 నుంచి 18థ్ వరకు. ఆ 10 డేస్‌లో వాళ్ళకి ఇస్తారు గైస్. ఎలా అంటే ఒకవేళ సపోజ్ వాళ్ళు సెలెక్ట్ అయిపోయారనుకోండి. 1-20,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళందరూ అందరూ ఎళ్ళరు గైస్. బికాజ్ చాలా మంది అందులో కొన్ని మందికైతే ఫీజ్ కట్టలేరు. కొంతమందయితే ట్రబుల్స్ ఉంటాయి. కొంతమందికైతే ఇంట్రెస్ట్ ఉండదు. అండ్ కొంతమందయితే ఐఐటీస్ ఉన్నాయి కదా! ఎన్‌ఐటీస్, ఐఐటీస్‌కి వెళ్ళిపోతారు. అండ్ చాలా మందయితే వాళ్ళ ఊర్లోనే కాలేజెస్‌లో చదువుకుంటారు. అండ్ అంత దూరం వెళ్ళడం ఎందుకని. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజన్స్ కింద చాలా మంది ఆ ర్యాంక్స్‌లో వచ్చినోళ్ళు చాలా మందయితే జాయిన్ అవ్వరు గైస్. అండ్ రిమైనింగ్ ఎవరైతే కన్ఫర్మ్‌గా జాయిన్ అవుదాం అనుకుంటారో వాళ్ళందరిని ఫిల్టర్ చేసేసి మే 18థ్ మళ్ళీ ఫేజ్ 2 కౌన్సెలింగ్ అయితే మనకి రిలీజ్ చేస్తారు. అంటే అందులో ఒకవేళ ఎక్కువ స్టూడెంట్స్ మంది 1-20,000 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ ఎక్కువ మంది జాయిన్ అయిపోయారనుకోండి. అండ్ ఫేజ్ 2 కౌన్సెలింగ్ వచ్చినప్పుడు కొంచెం టఫ్‌గా ఉంటది. అండ్ బికాజ్ వాళ్ళు ఎక్కువ మంది చేసుకుంటేనే సీట్స్ అవైలబుల్‌గా ఉండవు కదా! వాళ్ళు లిమిట్ ఉంటాయి. సీఎస్‌సి ఇన్ని సీట్స్ తీసుకోవాలి. అండ్ బయో ఇన్ఫర్మేటిక్స్ ఇన్ని సీట్స్ తీసుకోవాలి. అండ్ సైబర్ సెక్యూరిటీ ఇన్ని సీట్స్ తీసుకోవాలి. అండ్ ట్రిపుల్ ఈ ఇన్ని సీట్స్ తీసుకోవాలి అని వాళ్ళకి కొంచెం పాలిసీస్ ఉంటాయి. ఆ పాలిసీస్‌ని ఫాలో అవుతారు. అండ్ సిమిలర్‌గా చూసారా మీరు అండ్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ మే 18థ్ అండ్ 19థ్ అని చెప్పాను కదా! అగైన్ 10 డేస్ గ్యాప్ వచ్చింది. మే 29థ్ అండ్ 30 ఇదొచ్చేసి థర్డ్ కౌన్సెలింగ్ అన్నమాట. ఆ 10 డేస్ ఇందుకే ప్రతి కౌన్సెలింగ్‌కి 10 డేస్ గ్యాప్ ఇచ్చారు కదా! ఆ 10 డేస్‌లో ఎవరైతే ర్యాంక్ వచ్చిన వెంటనే వాళ్ళైతే ఫీజ్ కట్టమంటారన్నమాట. స్టార్టింగ్ ఎంతో కొంత ఫీజ్ కట్టమంటారు. ఆ ఫీజ్ పే చేస్తే మాత్రం వాళ్ళు సీట్ కన్ఫర్మ్ చేస్తారు. లేదా సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ ఇచ్చేస్తారు. ఒకవేళ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు చాలా మంది ఫీజ్ కట్టరు కదా! అప్పటికప్పుడు చాలా మంది దగ్గర అమౌంట్ ఉండదు. వాళ్ళు ఇంకా జాయిన్ అయిపోవాలనుకుంటే సంథింగ్ వాళ్ళ దగ్గర అమౌంట్ ఉంటే కడతారు. లేకపోతే బయట నుంచి అప్పు తెచ్చుకునన్నా కడతారు కాబట్టి వాళ్ళకి ఆ సీట్ కన్ఫర్మ్ అయ్యి ఉంటది. అలా డిఫరెంట్ వేస్‌లో కౌన్సెలింగ్ జరుగుతది గైస్. అండ్ ఇట్స్ నాట్ డిపెండ్ అపాన్ కట్ ఆఫ్ అండ్ కట్ ఆఫ్ డిపెండ్ ఉంటది. బట్ కొంచెం డిఫరెంట్‌గా అన్నీ యాడ్ చేసుకుంటూ ఎళ్ళిపోతే అన్నీ కలుస్తాయి మనకి ఇలానే. అండ్ ఇలా వచ్చేసి ఇలా జరుగుతుంది కౌన్సెలింగ్. ఫస్ట్ వచ్చేసి గైస్ నేనైతే మీకు ఈ 2 విషయాలు షేర్ చేసుకోవాలి. వాట్ ఈస్ ఎక్స్‌పెక్టెడ్ ఐటీ ట్రిపుల్ ఈ 2024 కట్ ఆఫ్. ఫస్ట్ వచ్చేసి ఈ క్వెషన్ చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి విల్ ఐ బి గ్యారంటెడ్ అడ్మిషన్స్ ఇఫ్ ఐ మీట్ ద ఐఐటీ ట్రిపుల్ ఈ 2024 కట్ ఆఫ్? నో గైస్ అని నేను చెప్తాను. అండ్ వాళ్ళు కూడా నో అని చెప్పారు. అండ్ చూద్దాం ఆ క్వెషన్ కూడా. ఫస్ట్ వచ్చేసి ఈ క్వెషన్ చూద్దాం. ఇదొచ్చేసి మీకైతే వీఐటీ 2024లో కట్ ఆఫ్ ఎలా ఇచ్చారంటే వాళ్ళు ఇది కన్ఫర్మ్‌గా ఫిక్స్ అయిపోవట్లేదు గైస్. అండ్ రీసెంట్ ట్రెండ్స్ ఒక 3, 4 ఇయర్స్ బ్యాక్ నుంచి కట్ ఆఫ్ సేమ్ సిమిలర్‌గా ఇలానే ఉంది. కాబట్టి ఇలానే ఉంటదని ఈళ్ళు అస్యూమ్ చేసుకొని అయితే మీకు చెప్తున్నారు. 118 మార్క్స్ పైనొచ్చినాయనుకోండి మీకు 1-250 ర్యాంక్ అయితే వస్తుంది. 1132-117 మార్క్స్ అయితే వచ్చినాయనుకోండి మీకు 251-500 ర్యాంక్‌లోకైతే వస్తుంది మీకు. అండ్ 90-120
113 మార్క్స్ వచ్చినాయనుకోండి 500-2500 అండ్ సిమిలర్‌గా మీరైతే చూసుకోవచ్చు ఇక్కడ 81-90 మార్క్స్ వస్తే 2500-5000 అండ్ 71-81 మార్క్స్ వస్తే 5000-6500 అండ్ 60-72 మార్క్స్ వస్తే 6500-8500 అండ్ 43-60 మార్క్స్ వస్తే 8500-16,000 అండ్ 31-43 మార్క్స్ వస్తే 14,000-20,000 అండ్ లెస్ దాన్ ఒకవేళ మనకు 31 లెస్ దాన్ 31 వస్తే 20,000 టూ లాస్ట్ ర్యాంక్ అనేది మెన్షన్ చేశారు. ఇదొచ్చేసి కట్ ఆఫ్ గైస్ అండ్ మీరైతే దీన్ని బట్టి కొంచెం టెన్షన్ పెట్టేసుకోవద్దు. అండ్ ర్యాంక్ మీకు 50,000 వచ్చినా, 40,000 వచ్చినా, 30,000 వచ్చినా మీరైతే ట్రై చేయండి. అండ్ చాలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. వీఐటీ ఉంది, వీఐటీ చెన్నై ఉంది, వెల్లూర్ ఉంది. అండ్ మనకైతే కొత్తగా అమరావతి కూడా ఉంది. అండ్ మీకైతే కన్ఫర్మ్‌గా మంచి కేటగరీలోనే మంచి ర్యాంక్ అయితే వస్తది. అండ్ డోంట్ వరీ అబౌట్ దట్ గైస్. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి నేను చెప్పాను కదా! విల్ ఐ బి గ్యారంటీడ్ అడ్మిషన్ ఇఫ్ ఐ మీట్ ద విఐటీ 2024 కట్ ఆఫ్? ఈ క్వెషన్ అయితే చూద్దాం. No, if the candidates meet the VIT 2024 cutoff, then they will not be guaranteed admission. However, if the candidate meet the VIT 2024 cutoff, then they have higher chances of being allotted into their preferred courses and campus. During the allotment process, the authorities will consider other factors along with the VIT cutoff for the admissions, such as the candidate's category, total number of seats available for admission and more. Candidates are advised to check the previous year's cutoff trends and so that they are able to make the correct చాయిసెస్ ఫర్ ద కౌన్సెలింగ్. ఎవ్రీ బ్రాంచ్ కట్ ఆఫ్స్ కూడా నేను చెప్తాను నెక్స్ట్. ఇదొచ్చేసి గైస్ ఈళ్ళేమంటున్నారంటే మీకు అర్థమయ్యే ఉంటది. వాళ్ళు ఒకవేళ మీకు గ్యారంటీ అడ్మిషన్ వస్తదా? మీరు కట్ ఆఫ్స్‌కి సిమిలర్‌గా మ్యాచ్ అయితే, ఒకవేళ సిమిలర్‌గా మీకైతే కట్ ఆఫ్స్‌కి రీచ్ అయితే, మీకు వీఐటీలో అడ్మిషన్ వస్తదంటే వాళ్ళేం చెప్తున్నారంటే అథారిటీస్, వాళ్ళైతే నో అని చెప్పేస్తున్నారు. బికాజ్ అది ఓన్లీ డిపెండ్స్ అపాన్ ఆ ఫేజ్ కౌన్సెలింగ్‌లో కేటగరీ 1 అవైలబుల్‌గా ఉందా? లేదా? అండ్ కేటగరీ 2 అవైలబుల్‌గా ఉందా? లేదా? అలా ఎవ్రీ కేటగరీ వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఒకవేళ సీట్స్ అవైలబుల్‌గా ఉంటే కన్ఫర్మ్‌గా ఇస్తారు గైస్. వాళ్ళేమి దాచుకోరు. కన్ఫర్మ్‌గా ఇస్తారు. బట్ ఇదొచ్చేసి బిజినెస్ కాబట్టి చాలా మందికైతే గైస్ నా ఒపీనియన్ చెప్తున్నాను మీకు 500 ర్యాంక్ దాటినోళ్ళందరికీ కేటగరీ 3, 4, 5 తప్ప 1, 2 రావు గైస్. బికాజ్ దిస్ ఈస్ ఎ బిజినెస్ అని చెప్పొచ్చు. నేనైతే అలానే అనుకుంటున్నా. బికాజ్ చాలా మంది మా ఫ్రెండ్స్ నేనున్నాను కదా! నా ఫ్రెండ్స్‌ని చూసాను అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్‌ని చూసాను. వాళ్ళంతా ఇలానే వస్తది. ఇదంతా కొంచెం ఎక్స్‌పెన్సివ్ కాలేజ్ అని చెప్పొచ్చు. అందుకే కొంచెం ఫీజెస్ కూడా హై రేంజ్‌లో ఉంటాయి. అండ్ చాలా మంది కామెంట్ చేస్తున్నారు. అండ్ ఒక అబ్బాయి అయితే కామెంట్ చేసాడు. నాకది చాలా కొంచెం ఫీల్ అయ్యాను. ఏమనంటే, "బ్రో అంత ఫీజెస్ కట్టి అంత పెద్ద పెద్ద కాలేజ్‌లో చదువుతుంటే అబోవ్ 15,00,000 అబోవ్ 20,00,000 ప్యాకేజ్ రావాలి కదా బ్రో! ఒకవేళ రాకపోతే ఇంట్లోళ్ళు తిడతారు కదా!" అంటే, గైస్ మీరన్నా మైండ్‌లో పెట్టుకోవద్దు. అబోవ్ 15, అబోవ్ 20 వస్తాయి కానీ చాలా మందికి రావు. మీరు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుకొనైతే వెళ్ళొద్దు. మీరు జస్ట్ స్కిల్స్ నేర్చుకుందాం అండ్ గుడ్ ప్లేస్‌మెంట్ తెచ్చుకుందాం. ఆటోమేటిక్‌గా వస్తాయి గైస్ మీకక్కడికెళ్ళాక. ఏం చదవలేనోడికైనా సరే మంచి ప్లేస్‌మెంట్ వస్తది. అన్నీ చదివినోడికైనా సరే మంచి ప్లేస్‌మెంట్ వస్తది. బికాజ్ మీరైతే అక్కడికెళ్ళి మారడమే. మీకు మీ దగ్గర స్కిల్స్ ఉంటే సరిపోద్ది. అక్కడ మీరైతే మీ టాలెంట్ షోకేస్ చేసుకొనైతే మీరైతే మంచి జాబ్ అయితే తెచ్చుకోవచ్చు. అండ్ నా పాయింట్ ఆఫ్ ఒపీనియన్ అది. అండ్ మీరైతే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం జాయిన్ అవ్వద్దు. అండ్ మీకైతే గుడ్ ప్లేస్‌మెంట్ వస్తది. మీకు చెప్పాను కదా! నేను ఆ వీడియో చూడమని 9 హౌ టు మెయింటైన్ 9 సీజీపీఏ ఆ వీడియో కొంచెం చూడండి ప్లీజ్. ఎవరైతే వీఐటీలో జాయిన్ అవుతున్నారో ఆ వీడియో కన్ఫర్మ్‌గా చూడండి. ఆ వీడియో చూస్తే మన సబ్‌స్క్రైబర్స్ అందరికి మంచి జాబ్ వస్తది. ఐ ప్రామిస్ యూ గైస్. నెక్స్ట్ వచ్చేసి గైస్ వీఐటీ కట్ ఆఫ్ కేటగరీ వైస్. వీఐటీ కట్ ఆఫ్ కేటగరీ వైస్ అయితే ఇచ్చారు. సపోజ్ ఇక్కడ చూడండి క్యాంపసెస్ వెల్లూరు అండ్ చెన్నై ఈ 2 ఇచ్చేసారు. రిమైనింగ్ క్యాంపసెస్ అయితే ఈజీ గైస్ నేనైతే ఈజీగా దొరికేస్తాయి మీకు. ఏపీ అండ్ భోపాల్ ఆ కాలేజ్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉండదు. ఎక్కువ ప్రిఫరెన్స్ ఉండేది వెల్లూరుకి, చెన్నైకి మాత్రమే. ఇంకా ఎక్కువ ప్రిఫరెన్స్ ఉండేది వెల్లూరుకి మాత్రమే. బికాజ్ అది మెయిన్ బ్రాంచ్ కాబట్టి కొంచెం ప్లేస్‌మెంట్స్ కూడా ఎక్కువ అక్కడే ఎక్కువుంటాయి. ఉంటాయి కూడా చెన్నైలో కూడా ఉంటాయి. బట్ అంతా ఇక్కడి నుంచే హ్యాండ్ ఓవర్ ఉంటది అన్ని బ్రాంచెస్‌కి. అండ్ మెయిన్ హెడ్ క్వార్టర్స్ వీఐటీ వెల్లూరు. అండ్ సీఎస్‌సి ప్రోగ్రామ్ చూద్దాం. సీఎస్‌సి కోర్ గైస్ ఇది ఓన్లీ సీఎస్‌సి కోర్ విత్ నాట్ స్పెషలైజేషన్స్. ఇక్కడ చూడండి కేటగరీ 1 వచ్చేసి వాళ్ళు కట్ ఆఫ్ ఎంత ఇచ్చారనుకుంటున్నారు 950 ఇచ్చారు. అండ్ కేటగరీ 2 వచ్చేసి 3,500 ఇచ్చారు. అండ్ కేటగరీ 3 వచ్చేసి 19,000 ఇచ్చారు. కేటగరీ 4 వచ్చేసి 22,000 ఇచ్చారు. కేటగరీ 5 వచ్చేసి 25,500 ఇచ్చారు. చూసారా చాలా తక్కువగా ఉంది కేటగరీ. బట్ మీరైతే
ఇక్కడే వరీడ్ అయిపోద్దు. ఇదొచ్చేసి 25,500 ఇచ్చారు కదా! ఎక్స్‌పెక్టెడ్ ఓన్లీ ఇది. మీరైతే కొంచెం టెన్షన్ ఏం పడొద్దు. మీరైతే ట్రై చేయండి. పెట్టండి పర్లేదు. మీరైతే ఒక్క దాని మీద డిపెండ్ అవ్వద్దు. అండ్ ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిఫరెంట్ డిఫరెంట్ స్పెషలైజేషన్ కూడా యాడ్ చేయండి. సీఎస్‌సి విత్ స్పెషలైజేషన్స్ కేటగరీ 1 వచ్చేసి 20,100 అండ్ కేటగరీ 2 వచ్చేసి 9,000 అండ్ కేటగరీ 3 వచ్చేసి 23,000 కేటగరీ 4 వచ్చేసి 27,000 కేటగరీ 1 వచ్చేసి 31,000 చెన్నై వచ్చేసి చెన్నై చూడండి సీఎస్‌సి ఇక్కడ చూసారా 950 ఉంటే వెల్లూరులో ఇక్కడ వచ్చేసి మీకు 8,000 ఉంది కేటగరీ 1 లో. ఇక్కడ వచ్చేసి కేటగరీ 2 లో వచ్చేసి 14,000 అండ్ కేటగరీ 3 వచ్చేసి 25,000 కేటగరీ 4 వచ్చేసి 29,000 కేటగరీ 5 వచ్చేసి 34,000 ఇంకా స్పెషలైజేషన్స్ చూసుకుంటే 11,500 కేటగరీ 1 అండ్ 20,500 కేటగరీ 2 అండ్ 26,000 కేటగరీ 3 32,000 కేటగరీ 4 42,000 కేటగరీ 5 ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ సీఎస్‌సి అండ్ సీఎస్‌సి స్పెషలైజేషన్స్ మీరైతే కట్ ఆఫ్స్ చూసుకోవచ్చు. ఇట్స్ డిపెండ్స్ అపాన్ లిటిల్ లక్ ఆల్సో గైస్ అండ్ లిటిల్ లక్ కూడా కావాలి మనకి. అండ్ బికాస్ దిస్ ఈస్ ఆర్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అండ్ నాట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్. గవర్నమెంట్ యూనివర్సిటీస్, ఎన్ఐటీస్, ఐఐటీస్ అయితే కొంచెం జస్ట్ మనకి ఇంకా కన్ఫర్మ్‌గా ఈ ర్యాంక్ వస్తే కాలేజ్ వచ్చేస్తదా? అంటే వచ్చేస్తది అని మనకు ఒపీనియన్ ఉంటది. ఇక్కడైతే మనకి మంచి ర్యాంక్ వచ్చినా కేటగరీలో వస్తదా? ఇప్పుడు ఒకవేళ కట్ ఆఫ్‌కి ఎలిజిబుల్ అయినా మనకు ఆ కేటగరీలో వస్తదా? అని చాలా చాలా మీరైతే ఫేస్ చేస్తారు. ఆ సిట్యుయేషన్ నేను కూడా ఫేస్ చేశాను. అండ్ ఈ వీడియోలో మీకు క్లారిటీగా అర్థమైపోద్ది. ఎందుకంటే ఇక్కడి దాకా చూసారు కాబట్టి చాలా మందికి క్లారిటీ అర్థమైపోయి ఉంటది మీకు. అండ్ కేటగరీ 1 వస్తదా? లేదా? నేను కట్ ఆఫ్‌కి రీచ్ అయ్యాను అంటే చెప్పలేం గైస్. బికాస్ దిస్ ఇస్ ప్రైవేట్ యూనివర్సిటీస్. వాళ్ళొచ్చేసి కొంచెం ఇలానే ఇస్తారు. అండ్ ఎవ్రీథింగ్ ఈస్ ఎ బిజినెస్. అండ్ కట్ ఆఫ్స్ వచ్చేసి ఇలా. మీకైతే ఇంకా చాలా డౌట్స్ ఉంటాయి. కింద కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఇవైతే నేను చాలా వెబ్‌సైట్స్ అయితే చూసాను. అండ్ సిమిలర్‌గా మీరిక్కడ కూడా చూడొచ్చు. ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ ఇన్ 2024 సీఎస్‌సి 8,000 అండ్ ఐటీ 9,000 అండ్ ఈసీఈ 16,000 సీఎస్‌సి విత్ స్పెషలైజేషన్స్ ఇన్ బయో ఇన్ఫర్మాటిక్స్ 12,000 సీఎస్‌సి విత్ అదర్ స్పెషలైజేషన్ 16,000 అని ఇలా బేసిక్‌గా వాళ్ళైతే మనకి జనరల్ ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్స్ అన్నమాట ఇవి. ఇవన్నీ నమ్మేయక్కర్లేదు. జస్ట్ మీకొక పాయింట్ ఆఫ్ వ్యూ ఒకవేళ ఇది చూస్తా ఉంటే మీకు కొంచెం ఇన్‌స్పిరేషన్ వస్తది కదా! అందుకని కొంచెం మీరైతే ఇంకా ఇలా చూస్తా ఉంటే కొంచెం మీరు భయపడరని ఇలా ఎక్స్‌పెక్టేషన్స్ ఇలా కట్ ఆఫ్స్ ఇలా మెన్షన్ చేస్తారు. కొంతమందైతే చూసే భయపడిపోతారు. అండ్ మీరైతే భయపడొద్దు గైస్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కౌన్సెలింగ్. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్‌గా జరుగుతాయి కౌన్సెలింగ్స్. అయితే భయపడక్కర్లేదు. ఫేజ్ 1లో చాలా మందైతే కట్టలేరు ఫీజు. అండ్ కొంతమందైతే కట్టగలరు ఫీజు. అండ్ డిఫరెంట్ డిఫరెంట్‌గా జరుగుతాయి. అండ్ కొంతమందైతే జాయిన్ అవుతారు. కొంతమందైతే జాయిన్ అవ్వరు. వాళ్ళందరికీ మళ్ళీ ఫిల్టర్ చేసి ఫేజ్ 2 లాగా వస్తది. అండ్ మళ్ళీ ఫిల్టర్ చేసి ఫేజ్ 3 లాగా వస్తది. అలా డిఫరెంట్ ఫేజెస్ అయితే ఉన్నాయి కాబట్టి మీరైతే టెన్షన్ పడొద్దు. ఫైనల్‌గా మనమైతే వీడియో ఎండ్‌కైతే వచ్చేసాం గైస్. డిఫరెంట్ డిఫరెంట్ కట్ ఆఫ్స్ అండ్ మీకైతే నేను ఆల్రెడీ అన్ని చూపించేసాను కదా! మీరైతే ఒకసారి ఇవన్నీ ఎక్స్‌ప్లోర్ చేయండి. అండ్ నేను కూడా ఎక్స్‌ప్లోర్ చేశాను. నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మీరైతే కన్ఫర్మ్‌గా ఒకవేళ 1,00,000 బిలో వస్తే కౌన్సెలింగ్‌కి అటెండ్ అవ్వండి గైస్. మీరైతే ఫేజ్ 1లో ఉంటే ఆల్రెడీ తెలిసిపోద్ది మీకు వస్తదో లేదో ఫస్ట్ పెట్టండి. ఒకవేళ వచ్చేస్తే మాత్రం మీరైతే మళ్ళీ మార్చడానికి ఉండదు. సపోజ్ నాకు వీఐటీ వెల్లూరు విత్ స్పెషలైజేషన్ డిఫరెంట్ ఏదైనా స్పెషలైజేషన్ విత్ సైబర్ సెక్యూరిటీ పెట్టారనుకోండి మీరు. ఒకవేళ అదొచ్చేసిందనుకోండి మీరింక మార్చడానికే ఉండదు. అందుకనే కౌన్సెలింగ్‌లో చాలా మటికి మైండ్ ప్రెజెన్స్ పెట్టుకొనైతే మీరు కౌన్సెలింగ్ చేయండి. బికాజ్ ఇట్ ఈస్ ఫ్యూచర్. 4 ఇయర్స్ మీరు అదే కోర్స్ డిపెండ్ అయ్యి చదవాలి. అండ్ డిఫికల్ట్‌గా ఉంటాయి కూడా సెమిస్టర్స్ కూడా. మీరైతే మైండ్‌లో పెట్టుకొని అవన్నీ మైండ్‌లో పెట్టుకొని చదవండి. అండ్ ఆల్ ది బెస్ట్ గైస్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కౌన్సెలింగ్. కింద కామెంట్ చేయండి. మీకింకా డౌట్స్ ఉంటే వీడియోస్ చేస్తాను నేను. బికాజ్ కౌన్సెలింగ్ ఈస్ టిల్ జూన్ 10థ్ కదా! చాలా మందికైతే ఇంకా డౌట్స్ ఉంటాయి. అండ్ వాళ్ళందరూ కింద కామెంట్ చేయండి. అండ్ ఐ విల్ మేక్ ఎ వీడియోస్. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.